కృష్ణ, నేను భీష్ముడు, ద్రోణుడు వంటి పెద్దవాళ్ళ మీదకి బాణాలు ఎలా వేయగలను? వాళ్ళని మేము చాలా రెస్పెక్ట్ చేస్తాం, ఇన్ఫ్యాక్ట్ వర్షిప్ చేస్తాం. వాళ్ళని చంపడం కన్నా యుద్ధం చేయకపోవడమే మంచిది. గురువులని చంపి సంపాదన, రాజ్యం పొందినా అవి రక్తంతో ముడిపడినవే. అటువంటి జీవితం కన్నా భిక్షలు ఎత్తుకుంటూ బతకడం మంచిది. ఇప్పుడు గెలవడం మంచిదో ఓడిపోవడం మంచిదో నాకు అర్థం కావట్లేదు. నా ధర్మం ఏమిటో నాకు స్పష్టంగా తెలియడం లేదు. దయచేసి నాకు సరైన మార్గాన్ని చూపించు. ఎందుకంటే గెలిచి మొత్తం రాజ్యం మాకు వచ్చినా నా దుఃఖం, నా రిగ్రెట్ పోతుందని నాకు అనిపించడం లేదు. నా బాధకు నాకు పరిష్కారం తెలియడం లేదు. అర్జున, నువ్వు ఎవరి గురించి అయితే బాధపడాల్సిన అవసరం లేదో వాళ్ళ గురించి బాధపడుతున్నావు. జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, కానీ నిజంగా జ్ఞానం ఉన్నవాడు జీవించి ఉన్న వారి కోసమైనా మరణించి ఉన్న వారి కోసమైనా బాధపడడు. నేనెప్పుడూ లేనివాడిని కాదు, నువ్వు ఎప్పుడూ లేనివాడివి కాదు. ఈ రాజులందరూ ఎప్పుడూ లేనివారు కారు. మనమందరం భవిష్యత్తులో కూడా ఉంటాం. ఈ శరీరంలో జీవాత్మకు బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వచ్చినట్లే శరీరం విడిచిన తరువాత మరో శరీరం పొందడం సహజమే. ఈ విషయం తెలిసినవాడు తెలివైనవాడు, వాడికి ఏ కన్ఫ్యూజను ఉండదు. అర్జున, చలి, వేడి, సుఖం, దుఃఖం ఇవి మన సెన్సెస్కి, ఆబ్జెక్ట్స్కి మధ్య కాంటాక్ట్ వల్ల వస్తాయి. ఇవి వస్తాయి, పోతాయి, కానీ శాశ్వతమైనవి కావు. కాబట్టి వీటిని ధైర్యంగా సహించు. అర్జున, ఎవరైతే ఈ సుఖాలు, దుఃఖాలు వచ్చినప్పుడు అలజడి చెందరో, అంటే డిస్టర్బ్ అవ్వరో, అవి వచ్చినప్పుడు కామ్గా ఫోకస్డ్గా ఉంటారో వాడే ధీరుడు. అటువంటి వాడు సుఖాలని, దుఃఖాలని సమానంగా చూస్తాడు. అటువంటి వాడే మోక్షానికి అర్హుడు. అర్జున, అసత్యమైనది పర్మనెంట్గా ఉండదు, సత్యమైనది పర్మనెంట్గా ఉండక మానదు. ఈ రెండిటి మధ్య తేడాని రియాలిటీ తెలిసిన జ్ఞానులు స్పష్టంగా తెలుసుకుంటారు. అర్జున, ఈ శరీరాలు నశిస్తాయి, కానీ వీటిలో ఉన్న ఆత్మ శాశ్వతమైనది. ఇట్ ఈస్ ఇండిస్ట్రక్టబుల్ అండ్ బియాండ్ మెజర్. కాబట్టి లేచి యుద్ధం చేయి. లెర్నింగ్ 1. కొన్నిసార్లు జీవితంలో మనకి అసలు ఉండాల్సిన అవసరమే లేని కొన్ని విషయాల కోసం మనం బాధపడుతూ ఉంటాం. ఒక అవకాశం చేజారిపోయిందని, ఒక వ్యక్తి దూరమయ్యాడని, మన ఊహల్లో ఉన్న జీవితం నిజం కాలేదని మళ్ళీ మళ్ళీ అదే బాధను గుర్తు చేసుకుంటూ ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటాం. అలా మార్చలేని విషయాలని ఇంకా ఆలోచిస్తూ మన శాంతిని మనమే కోల్పోతాం. కానీ మనం స్లోగా రియలైజ్ అయ్యే విషయం ఏంటంటే, నాట్ ఎవ్రీ లాస్ డిజర్వ్స్ అవర్ టీయర్స్ అండ్ నాట్ ఎవ్రీ ఎండింగ్ డిజర్వ్స్ అవర్ పెయిన్. మనం ప్రతి నష్టానికి కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదు. ప్రతి విడిపోవటం మన బాధకి కారణం కావాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని విముక్తి చేయడానికి వెళ్ళిపోతాయి. ఇట్ ఈస్ జస్ట్ టు సెట్ అస్ ఫ్రీ. అందుకే కొన్నిసార్లు జీవితంలో పట్టుకొని ఉంచడం కాదు, నిజమైన జ్ఞానం ఏంటంటే ఈ బాధ నా మనశ్శాంతి కంటే విలువైనదా అని మననే మనం అడగడం.